ఏం పారబోసింది? ఆహా, ఏం చేస్తావు గోరింటాకు? మొత్తం మిక్స్ ఒక్కసారే కొంచెం దాచిపెట్టవా? పెళ్ళా? అబ్బో, అయితే కాళ్ళకి చేతులకి నాకు కూడా కొంచెం పెట్టు, మిక్సీ వేసి చేతులకి పెట్టుకుంటా. ఎంత తీయకుందో జామకాయ మీ చెట్టుకాయ, అసలు ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగున్నాయి అమ్మా. తీసుకుందా ఫ్రూట్స్? అబ్బాయి ఇప్పుడు తీగున్నాయా మామిడికాయలు? తీగున్నాయా? కొంచెం చప్పకున్నాయి, మా పుల్లంగా చప్పగా ఉన్నాయి. కొబ్బరి మామిడికాయలు బాగుంటాయిలే. ఆయన లేడా? ఫోన్ తీసుకెళ్ళి సాయంత్రం జాగ్రత్తగా ఉంచా, ఇంకో కాయ ఉంచా మీ అన్నయ్యకి. చాలా బాగుందమ్మాయి జామకాయ, ఎంత బాగుందో. ఒకటేమో మీ అన్నయ్యకి ఉంచా, ఒకటేమో నేను తింటున్నా. సుభాష్ని అసలు కనపడట్లా, చెట్టు గోరింటాకు చెట్టు అడ్డం వచ్చేసింది. ఏమ్మా అదే, మీరిద్దరు హాయ్ చెప్పరా నా యూట్యూబర్స్కి? హాయ్. ఈ పిల్ల చూడు చెయ్యే ఎత్తట్లా. నువ్వు కాదు, నిన్ను తీయట్లేదులే అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అబ్బో అబ్బో, కూతురు వరుస అయింది, ఇదే దాక్కుంటుంది నన్ను చూసి, నా యూట్యూబ్ చూసి. ఏమి ఇంకా చాలామంది యూట్యూబ్లో నైటీలు ఎవరు కనిపెట్టారో కానీ అందరు నైటీలే వేసుకొని ఉంటారా నువ్వు యూట్యూబ్లో? నైటీలే మరి, అదే కంఫర్టబుల్గా ఉండేది మనకి. మొత్తానికి గోరింటాకు కోసేసావు. సుభాష్ని వాళ్ళ చెట్టుదేగా, మొత్తానికి కొమ్మ నరికావు అన్నమాట. ఓకే, చాలా చాలా బాగుంది మొత్తానికి గ్రూపు. మన గ్రూపు బాగుంది. తింటే అయిపోద్దేమో అనిపించి కొంచెం కొంచెం తింటున్నాను యోమి. అంత బాగుంది జామకాయ. అప్పుడప్పుడు అమ్మ మేమే తిన్నాం, చిన్నమ్మాయి జామకాయ. అమ్మాయి లామెళ్ళేవాళ్ళం కదా శుభ్రంగా, లామెళ్ళేవాళ్ళం. లామెళ్ళి కరెంట్ పట్టించేవాళ్ళం కదా ఆటోలోనే వచ్చేది. రాత్రి 3 ఉన్నాయి అక్కడ.
ఆ ముగ్గురు ఏమని బామాకు అమ్మ ఇప్పుడే బామాకు అమ్మ అంటేనేమో పోయింది. నిన్న మధ్యాహ్నం 3 సార్లు తిరిగింది మా పిల్లలకి సెలవులు ఇచ్చేసరికి మా వీధంతా పిల్లలతో కలకల్లాడిపోతుంది. చూడండి, ఎక్కడ నీడ దొరికితే అక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు. నేను రీల్ చేసుకునేటప్పుడు కూడా ఇలాగే పిల్లలు భలే అరుస్తారమ్మ. ఇక తప్పదని లాభం లేదని వచ్చి అమ్మాయి అరవమాకండి, నేను రీల్ చేసుకుంటున్నాను అరవమాకండి, అరం అరం అంటారు, మర్చిపోతారు. అప్పుడు కొంచెం తరువాత మళ్ళీ పరుగులు తీసుకుంటూ కేకలు వేసుకుంటూ ఇలా చేస్తూనే ఉంటారు. కానీ పిల్లలకి కోపం ఉండదు. నేను మా అమ్మ అరమాకండి రీల్ చేసుకుంటున్నాను వీళ్ళందరికీ తెలుసు, పిల్లలకి అందరికీ. వాళ్ళలోనే వాళ్ళు ఇటు వెళ్దామా అని చెప్పి అంటేనే ఎవరు వేసారంట. వాళ్ళు రికమెండ్ చేశారు. నువ్వు చెప్పొద్దా అమ్మ కావాలమ్మా అని? ఏంటి సంపాదనమా? అదిగో రెడీ రెడీ. ఇప్పుడు మరి ఇంకా మాట్లాడండి. ఎక్కడికి వెళ్తున్నారు? కొట్టు దగ్గరికా? మరి టిఫిన్ చేశారా? ఆరోగ్యం బాగుంటుందండి. ఆరోగ్యానికి అమ్మయ్యా. అదే యూట్యూబ్లో మా ఫ్రెండ్ ఉంది ఒక ఆమె, నువ్వెన్నన్నా తీసుకో, అసలు ఆమెకు భలే ఇష్టం. ఇట్టాటి అన్న ఇష్టమా? ఇట్టాటి అన్న ఫోటోలు అన్న బాగా చూస్తుంది, బాగా తీపిచ్చుకుంటుంది. అంత ఇష్టం అన్నమాట. ఇష్టం. మా ఆయనకు కూడా భలే ఇష్టం. ఫోటోలు అన్నా వీడియోస్ అన్నా అబ్బా తీ అని ఎక్కడ పడి చెట్టుని కొమ్మల్లో కూడా తీసేవాడు. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఎంత ఆనందపడిపోతున్నాడు. ఇట్లా కనిపిస్తాను కదా అని. అట్టనమాట. ఓకే, ఇప్పుడైతే బాగుంది. నాకైతే భలే ఇష్టం అట్ట. ఏదన్నా గుళ్ళుకు పోయినా ఏదన్నా ఫంక్షన్ పోయినా నాకు ఇష్టం ఉండదు. నేనైతే నేను దిగలే అంట. అసలు ఆమె అయితే ఫోటోలు దిగుదాం, ఫోటోలు అవి చూసుకోవడానికి ఉంటాయండి. అందువల్ల తీసుకొస్తాను ఇవన్నీ తీసుకున్నాను. అలాగే అయితే తీసురా. అది ఓకే, బాయ్ చెప్పు. ఆడు 80 పెట్టి బట్టలు చీర. ఓహో, అది సన్న కుప్పలుగా ఉంది. సరేనా నేను ఇప్పిద్దామని చూస్తే 1000 రూపాయలు అంటే. అందుకేనా మా ఇళ్ళలో చాలామంది వాళ్ళు సొంతంగా నేర్చుకుంటున్నారు. ఈ కుట్టుకూలికే సరిపోతున్నాయి డబ్బులన్నీ. ఇప్పుడు చీర జాకెట్ కుట్టాలంటే 600 మామూలుగా మాలాంటివి. ఇక వయసు పిల్లలు అంటే వాళ్ళు మోడల్స్ ఉంటాయి కదా, ఇంకా అవి 2000 3000 బ్లౌజ్కే. అవును, బొటక్కని పెట్టి బాగా డబ్బులు గుంజుతున్నారు. మీదే 1000 రూపాయలు. ఆ వాచ్మెన్ భార్య
వాళ్ళ అమ్మాయి డ్రెస్ తీసుకొచ్చింది ఎంత బాగుంది అనుకున్నా. ఆ, వాళ్ళ ఊర్లోనంట 300 ఆంటీ. 300. పల్లెటూరులో కొంచెం తగ్గుద్ది, చాలా తక్కువ కొడతారు. 300 ఆంటీ. మళ్ళీ మోడల్గా ఉంది పిల్లది. ఏం మరి ఇది మరి ఏదో 400 500 అన్నావు ఏమనుకోవచ్చు. మరి 7 రూపాయలు 1000 రూపాయలు అంటే ఊరకనే ఉందా? బట్టి అడుగుతారో మరి ఏందో పిచ్చి రాకుండాము అది ఎంత ఇచ్చినా ఎంత అడిగినా ఇస్తారు అని కొంతమంది అనుకుంటారు కదా.